రాజ్కోట్ వేదికగా భారత్ తో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 3 మ్యాచ్ల వన్డే సిరీస్ కివీస్ 1-1తో సమం చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. ఇక ఈ లక్ష్యాన్ని న్యూజిలాండ్ మరో 15 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. న్యూజిలాండ్ ఓపెనర్లు త్వరగానే పెవిలియన్ చేరినా ఆ తర్వాత వచ్చిన విల్ యంగ్, డారెల్ మిచెల్ 3వ వికెట్ కు 162 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. టీమిండియా అంటేనే చెలరేగా ఆడే డారెల్ మిచెల్ మరోసారి రెచ్చిపోయి ఆడాడు. రాజ్కోట్ వన్డేలో సెంచరీ చేసి భారత్ కు ఓటమిని మిగిల్చాడు. డారెల్ మిచెల్ 117 బంతుల్లో 11 ఫోర్లు 2 సిక్స్లతో 131 పరుగుల నాట్అవుట్ తో శతకం బాదాడు. ఇక విల్ యంగ్ 98 బంతుల్లో 87 పరుగులతో త్రుటిలో సెంచరీ మిచ్చేసుకున్నాడు. ఇక చివర్లో గ్లెన్ ఫిలిప్స్ 32 పరుగులతో రాణించడంతో ఆ జట్టు 47.3 ఓవర్లలోనే మ్యాచ్ ని ఫినిష్ చేశారు. భారత బౌలర్లు హర్షిత్ రాణా, ప్రసిద్ధి కృష్ణ, కుల్దీప్ యాదవ్ ఒక్కొక్క వికెట్ పడగొట్టగా సిరీస్ నిర్ణయాత్మక 3వ వన్డే 18వ తేదీన ఇండోర్ వేదికగా జరగనుంది. ఇకపోతే టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియాలో కేఎల్ రాహుల్ తన సెంచరీ వృధా అయినట్టే. ఓపెనింగ్ లో 70 పరుగుల మంచి స్టార్ట్ అందుకున్నా ఆ తర్వాత కీలక సమయాల్లో వికెట్లను కోల్పోయింది టీమిండియా. రోహిత్ శర్మ 24, విరాట్ కోహ్లీ 23, జడేజా 27, శ్రేయస్ అయ్యర్ 8 పరుగులతో నిరాశపరిచారు. ఓ పక్క వికెట్లు పడుతున్న కేఎల్ రాహుల్ క్రీజులో పాతుకుపోయి టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. 92 బంతుల్లో 11 ఫోర్లు 1 సిక్స్ తో 112 పరుగుల నాట్అవుట్ తో మిగిలాడు. మరోసారి రాజ్కోట్ పిచ్చిపై టీమిండియాకు కలిసి రాలేదు. ఈ స్టేడియంలో ఇప్పటి వరకు 5 వన్డే మ్యాచ్లు జరిగితే అందులో ఒక్కటి మాత్రమే విజయం సాధించింది. చివరి 4 మ్యాచ్ల్లో అంటే ఈ మ్యాచ్ తో కలిపి మొత్తం 4 మ్యాచ్ల్లో టీమిండియా ఓడిపోయింది.